వర్డ్ ప్రెస్ ఓపెన్ చేసి వర్డ్ ప్రెస్ ఓపెన్ చేయండి. వర్డ్ ప్రెస్ ఓపెన్ చేశాక గో టు పేజెస్. గో టు పేజెస్. ఆ, పేజెస్ ఓపెన్ చేశాక యాడ్ న్యూ పేజ్ పై క్లిక్ చేయండి. యాడ్ న్యూ పేజెస్. మీరు ఆల్రెడీ క్రియేట్ చేశానని చెప్పారు కదా! ఒకసారి నాకు కుదిరితే ఒకసారి చూపించండి. ఒకసారి ఎలా క్రియేట్ చేశారో. ఓకే. ఇప్పుడు చూపిస్తా సార్. ఓకే. నో ప్రాబ్లమ్. తర్వాత చూపిస్తారు. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ సంథింగ్, ఫ్రీ యాక్సెస్, ఫ్రీ డౌన్లోడ్ అని టైటిల్ ఇవ్వండి. దీన్ని క్లోజ్ చేయండి. ఇది క్లోజ్ చేయండి. ఓకే. యాడ్ టైటిల్‌లో ఫ్రీ యాక్సెస్, ఫ్రీ డౌన్లోడ్ మీకు నచ్చింది ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్లిక్ ఆన్ ద లాంచ్ థ్రైవ్ ఆర్కిటెక్ట్ పైన గ్రీన్ బటన్ ఉంది కదా! దానిపై క్లిక్ చేయండి. ఫోన్‌లోనే మరి డైరెక్ట్‌గా అవ్వదు. నా ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి దాన్ని. క్లోజ్ చేశారు కదా! ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉంది కదా! సార్. ఇక్కడ రైట్ సైడ్ గేర్ ఆప్షన్ ఉంది కదా! అదే సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా! రైట్ దానిపై క్లిక్ చేయండి. అక్కడ చూడండి ఇంపోర్ట్ ల్యాండింగ్ పేజ్ దానిపై క్లిక్ చేయండి. ఓకే. దీంట్లో ల్యాండింగ్ పేజ్ అప్లోడ్ చేసుకోండి ఇక్కడ. అప్లోడ్ చేసుకోండి. టెంప్లెట్స్ మీకు ఏవైతే ఇచ్చానో రెడీమేడ్ అప్లోడ్ చేసుకోండి. అదే ఇప్పుడు ఇచ్చినాయి కదా సార్. అవునవును. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆప్ట్ ఇన్ మనీ పేజ్. ఓకే. దాన్ని ఇంపోర్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఇంకా. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ పై క్లిక్ చేయండి. ఓకే. సో ఇదొకటి ఆప్ట్ ఇన్ పేజ్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కావాలంటే మీరు ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌ని మరి చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌ని చేంజ్ చేయాలనుకుంటే గనక మీరు న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఓకే సార్. ఉంటాయి కదా! అన్‌ఫ్లాష్ గాని ఉంటాయి కదా! కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! ఫ్రీ ఇమేజెస్, ఫ్రీ స్టాక్ ఇమేజెస్ అన్నీ ఉంటాయి కదా! ఓకేనా? అటువంటిదైనా ఓపెన్ చేయండి. ఫ్రీ ఇమేజెస్ అని ఇవ్వండి ఒకసారి కాకపోతే. ఫ్రీ ఇమేజెస్ అని ఇవ్వండి. ఫ్రీ ఇమేజెస్. ఓకే. క్లిక్ చేయండి. ఎంటర్ చేశాక పిక్సెల్స్ ఓపెన్ చేయండి. దీంట్లో బాగుంటాయి. పిక్సబే కానీ పిక్సెల్స్ బాగానే ఉంటాయి. పిక్సెల్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఇక్కడ సెర్చ్‌లో బీచ్ బీచ్ గాని ఈవెన్ లొకేషన్ బీచ్ ఇమేజెస్ అని పెట్టండి కాకపోతే. ఓకేనా? సెర్చ్ చేయండి. బీచ్ బ్యాక్‌గ్రౌండ్స్ చూసారా? బ్యాక్‌గ్రౌండ్స్ అని ఉన్నాయి. ఆ బ్యాక్‌గ్రౌండ్స్ ఓపెన్ చేయండి. ఓకే. అలా కిందకి రండి. మనకి ఏదైతే బాగుంటుందో అది తీసుకొని డౌన్లోడ్ చేయండి. ఒకసారి పైకి వెళ్ళండి. ఓకే. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఒకసారి పైకి రండి. ఇది ఒకసారి ఓపెన్ చేయండి ఇది. ఫస్ట్ దిస్ వన్. ఓకే. ఇప్పుడు కిందకి రండి అలా. రిలేటెడ్‌గా కొన్ని ఉంటాయి కదా! సిమిలర్‌గా ఉంటాయి కదా! చూద్దాం. ఓకే. ఇదొకటి బానే ఉంది. ఇదొకటి బాగుంది చూడండి. ఓకేనా? ఈ బీచ్ ఇమేజ్ ఇదొకటి బాగుంది. దీన్ని డౌన్లోడ్ చేయండి ఫస్ట్ అయితే. డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ఇంకేమైనా ఉన్నాయో చూడండి ఇంకా. కిందకి స్క్రోల్ చేయండి. ఓకే. కిందకి స్క్రోల్ చేయండి ఒకసారి ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. కిందకి అలా స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇంకా చేయండి. ఇంకా ఇంకా సన్‌సెట్, సన్‌రైజ్ ఉంటాయి కదా! అటువంటివైనా చేయండి బానే ఉంటాయి. సన్‌రైజ్ గాని, సన్‌సెట్ ఉంటది చూసారా? అటువంటివి చూడండి. ఒకసారి సెర్చ్ చేయండి సన్‌సెట్ అని. అటువంటివి తీసుకోండి కాకుండా అవి కూడా బానే ఉంటాయి. మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా పెట్టుకోవచ్చు. హ్మ్. హ్మ్. కిందకి రండి. ఓకే. ఇంకా? ఇది కొద్దిగా బాగుంది. ఇంకా? ఇది బానే ఉంది. తీసుకోండి పర్లేదు. ఏదైనా పర్లేదు. తీసుకోండి. చూడండి డార్క్ ఆరెంజ్‌లో ఉంది చూసారా? అది ఓకే. తీసుకోండి. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. తర్వాత చూద్దాం. ఇప్పుడైతే మీరు వర్డ్ ప్రెస్ అదే ల్యాండింగ్ పేజ్ ఉన్నాం కదా! అక్కడికి వెళ్ళండి థ్రైవ్‌లో.
డ్రైవ్ సెట్ అదే మనం డ్రైవ్ కస్టమైజ్ చేస్తున్నాం కదా! అక్కడికి వెళ్ళండి. ఓకే. ఇది బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఇది ఉంది కదా! ల్యాండింగ్ పేజ్ అని ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా! దానిపై క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్టైల్ ఉంది కదా! దీనిపై క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ చూడండి బ్యాక్‌గ్రౌండ్ స్టైల్ ఇమేజ్ ఆప్షన్ ఉంది కదా! దానిపై క్లిక్ చేయండి. ఓకేనా? చూజ్ ఇమేజ్. ఇప్పుడు మనం అప్‌లోడ్ చేసినవి ఉంటాయి కదా! ఓకేనా? ఐ మీన్ సారీ అదే ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేసినవి అప్‌లోడ్ చేయండి. ఇట్లా. హ్మ్. ఓపెన్. అంటే మంచి అది చూడండి. ఇది ట్రై చేయండి. రెండు అప్‌లోడ్ చేసేసేయండి. దాంట్లో బీచ్‌ది ఉంది కదా! అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే సార్. హ్మ్. ఇదే కదా సార్ మీరు చెప్పింది? ఆ! ఏదైనా మీకు నచ్చింది సెలెక్ట్ చేయండి. నో ప్రాబ్లమ్. ఓకే. 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 సెలెక్ట్ చేసుకున్నారు కదా! ఆ! సో, ఇలా మీ బ్యాక్‌గ్రౌండ్స్ మార్చుకోవాలనుకుంటే ఇది బానే ఉంది. ఇలా మార్చుకోవాలనుకుంటే మార్చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే. అంతా బానే ఉంది. ఓకే. ఫ్రీ ట్రైనింగ్ రివ్యూస్ డిస్కవర్ హౌ ఐ మేడ్ $520 పర్ డే విత్ దిస్ ఓన్లీ విత్ సీక్రెట్. ఓకే. ఇది ఏదైతే ఇచ్చామో ఇది లీడ్ మ్యాగ్నెట్ ఫన్నల్ అంటాం. లీడ్ మ్యాగ్నెట్ పేజ్ అనమాట ఇది. ఓకేనా? ఏదైనా ఫ్రీగా ఇచ్చేసి మనం వాళ్ళ యొక్క ఈమెయిల్స్ తీసుకుంటాం అనమాట. ఓకేనా? సో, దీన్నే లీడ్ మ్యాగ్నెట్ అంటాం మనం. సో, ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేస్తారు. దీనిపై క్లిక్ చేయగానే థాంక్ యూ పేజ్‌లోకి వెళ్తారు. రీడైరెక్ట్ అవుతారు. థాంక్ యూ పేజ్‌లో ఏంటంటే మనం మెయిన్ రోల్ ఏంటి అసలు జనరల్‌గా మనకి దీని యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ఆప్టిన్స్ అంటే సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో మన ఆడియన్స్ యొక్క ఈమెయిల్స్‌ని కలెక్ట్ చేయడం అన్నమాట. ఆప్టిన్ పేజ్ యొక్క మెయిన్ రోల్. ఓకే. అండ్ అదేంటిది థాంక్ యూ పేజ్‌ది అఫిలియేట్ ఆఫర్ ఏదైతే ఉంటదో అది ప్రమోట్ చేస్తదన్నమాట. దాని ద్వారా ప్రమోట్ చేస్తాం. అది దాని యొక్క మెయిన్ రోల్ అన్నమాట అది. ఓకే. సో, అక్కడ మనం థాంక్ యూ పేజ్‌లో అఫిలియేట్ లింక్ యాడ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఈమెయిల్స్ అనేవి మనం కనెక్ట్ చేస్తాం. ఓకేనా? అండ్ ఇంకేంటంటే థాంక్ యూ పేజ్‌ని ఈ పేజ్‌కి కనెక్ట్ చేస్తాము. అండ్ ఈ పేజ్‌కి ఆటో రెస్పాండర్‌ని ఇంటిగ్రేట్ చేస్తాం. సో, ఇది కంప్లీట్ సెటప్ అన్నమాట జనరల్‌గా. ఓకే. ఈమెయిల్స్ అనేవి క్యాప్చర్ అవుతాయి. ఆటో రెస్పాండర్‌లోకి డ్రాప్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ మనం స థాంక్ యూ పేజ్ కనెక్ట్ చేసాం కాబట్టి థాంక్ యూ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఆడియన్స్ అనేవాళ్ళు అక్కడికి వెళ్తారు. అండ్ అక్కడ మనం అఫిలియేట్ లింక్ ఇచ్చాం కాబట్టి అఫిలియేట్ లింక్ బటన్ ఏదైతే ఉంటదో కాల్ టు యాక్షన్ బటన్ సీటీఏ బటన్ దానిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసేసి ఆటోమేటిక్‌గా వెండర్ పేజ్‌లోకి వెళ్తారు. వెండర్ సేల్స్ పేజ్ మీన్స్ ఆఫర్ పేజ్ అన్నమాట. అఫిలియేట్ పేజ్. అదే ఆఫర్ పేజ్ అన్నమాట. ఆఫర్‌ల పేజ్‌లోకి వెళ్లి బై చేస్తారు. చేసినా, చేయకపోయినా యాస్ పర్ ఇండస్ట్రీ యావరేజ్ 2% సేల్స్ మనకొచ్చే అవకాశాలుంటాయి. ఓకే. సో, 98% అనేది మనకి ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా మాత్రం జరుగుతది. మనకు ఆ విషయం తెలుసు. సో, ఇక్కడేంటంటే ఈమెయిల్స్ ఏవైతే కలెక్ట్ చేస్తామో ఓకేనా? ఈమెయిల్స్ అనేవి కలెక్ట్ చేశాక మనం ఆటో రెస్పాండర్‌ని యూజ్ చేసుకొని ఈమెయిల్ మార్కెటింగ్ చేయడం ద్వారా మనం ఫ్యూచర్‌లో పాసివ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ చేయొచ్చన్నమాట. సో, ఇక్కడ మీరు మెయిన్ గోల్ ఏంటంటే మీ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఆహ్, ఈమెయిల్స్‌ని మనం కలెక్ట్ చేయడమే. ఎక్కువగా ఎంత పాజిబుల్ అయితే అంత ఎక్కువగా ఈమెయిల్స్‌ని మనం లిస్ట్ బిల్డ్ చేయడం అన్నమాట. ఈమెయిల్ లిస్ట్ బిల్డింగ్. ఓకేనా? ఎంత ట్రాఫిక్ బై చేసుకుంటే అంత మంచిది. ఎన్ని ట్రాఫిక్ సోర్స్‌లో మనం ప్రమోట్ చేస్తే అంత మంచిదన్నమాట. ఈ యొక్క పర్టిక్యులర్ పేజ్ ఏదైతే ఉందో. కంప్లీట్ ఫన్నెల్ అంటారు దీన్ని. ఇవన్నీ కనెక్ట్ చేసాక కంప్లీట్ ఫన్నెల్ అంటాం. ఫన్నెల్ మీన్స్ ఏంటంటే ఆడియన్స్ మన కస్టమర్ యొక్క జర్నీ అన్నమాట. జర్నీ అనేది ఇక్కడ ఆప్ట్ ఇన్ పేజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళ యొక్క జర్నీ అనేది రన్ అవుతుంది. సో, ఫైనల్‌గా వాళ్ళు ఒక అవేర్‌నెస్ అనేది ఫస్ట్ ఎంటర్ అవ్వకముందు వాళ్ళకి అవేర్‌నెస్ అనేది ఉండదు. ఓకే. సో, వాళ్ళు జస్ట్ సబ్మిట్ చేస్తారు ఈమెయిల్. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఫ్రీ గిఫ్ట్ ఇస్తా అని చెప్పామో దీని కోసం వాళ్ళు సబ్‌స్క్రైబ్ అవుతారు. ఈమెయిల్ ఐడీ వచ్చినాక మనకేమవుతుందంటే వాళ్ళతో రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి. సో దట్ మనం ఏం చేస్తామంటే నర్చరింగ్ చేయాలి. నర్చరింగ్ అంటే ఏంటి? ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా. ఓకేనా? సో, రిలేషన్ మెయింటైన్ చేయాలి. వాళ్ళకి ఎవ్రీ డే ప్రమోషన్ చేస్తూ ఉండాలి. అంటే ప్రమోట్ చేస్తూ ఉండాలి. డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్, సేమ్ ఆఫర్, డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. సో, అది ఈమెయిల్ ఫాలో అప్ సీక్వెన్స్ ద్వారా చేస్తాము. అట్ ద సేమ్ టైమ్ బ్రాడ్‌కాస్టింగ్ మెథడ్ ఒకటుంటుంది మనకి. బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ఆఫర్ రిలేటెడ్ ఈమెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రమోట్ చేస్తాము. అండ్ బోనస్ స్ట్రాటజీ అనేది అప్లై చేస్తాం దాంట్లో. బోనస్ స్ట్రాటజీ కోసం మనం చెప్పుకున్నాం. ఓకే. బోనస్ స్ట్రాటజీ అప్లై చేస్తాం. సో దట్ మనకి ఆల్రెడీ ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ వచ్చే సేల్స్ అనేవి ఈ బోనస్ స్ట్రాటజీ వల్ల 10 టైమ్స్ వరకు వచ్చే అవకాశాలుంటాయన్నమాట. సేల్స్ బూస్టింగ్ జరుగుతుంది మనకి. ఓకే. సో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బోనస్ స్ట్రాటజీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? దీనికి థాంక్ యూ పేజ్ అనేది కనెక్ట్ చేయాలి. సో, మీకేదైతే థాంక్ యూ పేజ్ ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే సేవ్ చేసుకోవాలి. పబ్లిష్ చేసుకోవాలి. పబ్లిష్ చేయండి.
స్టేటస్ విజిబిలిటీపై క్లిక్ చేయండి. పబ్లిష్‌పై క్లిక్ చేయండి. యెస్ పబ్ చెప్పండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని సేవ్ చేసాం కదా! అగైన్ మీరు వర్డ్‌ప్రెస్‌లోకి వెళ్ళండి. గో బ్యాక్ టు వర్డ్‌ప్రెస్ అగైన్. ఓకే. వర్డ్‌ప్రెస్‌పై క్లిక్ చేయండి. పేజెస్‌లోకి వెళ్ళండి. Yes. యాడ్ న్యూ పేజ్. థాంక్ యూ పేజ్. థాంక్ యూ అని ఇవ్వండి. ఓకేనా? లాంచ్ థ్రైవ్ ఆర్కిటెక్ట్‌పై క్లిక్ చేయండి. సేమ్ ప్రాసెస్ అన్నమాట. మనం ఏదైతే తీసుకున్నామో థాంక్ యూ పేజ్ టెంప్లేట్ అది ఇంపోర్ట్ చేసుకోండి ఇప్పుడు. ఇది క్లోజ్ చేయండి. మీరిప్పుడు మెయిల్ వచ్చినట్లు థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం. ఉంది. మీకు ఏదైతే పంపించానో థాంక్ యూ టెంప్లేట్ ఉంటది అందులో. ఓకేనా? ఓకే. దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. ఇంపోర్ట్ ల్యాండింగ్ పేజ్. థాంక్ యూ పేజ్. ఓపెన్. ఇంపోర్ట్. ఓకే. ఓకే. కిందకి స్క్రోల్ చేయండి. ఇంకా కిందకి అలా స్క్రోల్ చేయండి. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ మీరేంటంటే ఇక్కడ మీ నేమ్ అనేది చేంజ్ చేసుకోండి ఇక్కడ. అంటే మనం జనరల్‌గా మనం ఈమెయిల్ ఆటో రెస్పాండర్‌లో లిస్ట్ నేమ్ అని ఒకటి మనం క్రియేట్ చేసుకుంటాం. ఆ లిస్ట్ నేమ్ అనేది ఏ నేమ్‌తో అయితే మనం క్రియేట్ చేస్తామో ఆ నేమ్‌కి పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ మీ నేమ్‌తో లిస్ట్ నేమ్ అనేది జనరల్‌గా మీ నేమ్‌తో చేయొచ్చు. లేదంటే ఏదైనా ఒక బ్రాండ్ నేమ్‌ని మీరు కంటిన్యూస్‌గా దాన్ని మీరు లైఫ్ టైమ్ యూజ్ చేసుకునే ఒక బ్రాండ్ నేమ్ లైక్ పాసివ్ ఇన్‌కమ్ సిస్టమ్స్ అని ఓకే. ఫ్రమ్ పాసివ్ ఇన్‌కమ్ సిస్టమ్స్ లేదా పాసివ్ ఇన్‌కమ్ లిస్ట్. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీకు నచ్చిన బ్రాండ్ నేమ్ అన్నమాట. అలా కూడా చేసుకోవచ్చు. ఓకే. మీ ఇష్టం అది. ఓకే. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం. ఇంకో వితిన్ 5 మినిట్స్‌లో మీకు ఏదైతే ఫ్రీ గిఫ్ట్ ఇస్తామని ప్రామిస్ చేసామో ఆప్ట్-ఇన్ పేజ్‌లో అది మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. మీకా ప్రైమరీ ఇన్‌బాక్స్‌కొస్తుంది. మీ జీమెయిల్ అది అకౌంట్‌కి చెక్ చేసుకుంటాం. ఒకవేళ స్పామ్‌లోకెళ్తే గనక రిపోర్ట్ నాట్ స్పామ్‌పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా వైట్ లిస్ట్ అయ్యి ఇన్‌బాక్స్‌కొస్తుంది. మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మీన్‌వైల్ ఏం చేస్తారంటే చెక్‌ఔట్ హౌ ఐ యాక్సిడెంటల్ మేడ్ 2500, 1000, 1200 ఇక్కడ ఏదైతే స్క్రీన్‌షాట్ పెట్టామో అది పెట్టేసేయండి. అయితే అక్కడ $1495 ఇన్ డే ఇన్ 24 అవర్స్ అన్నమాట. టుడే అంటే ఇన్ 24 అవర్స్ ఆర్ ఇన్ 1 డే సంథింగ్ అలా. ఓకేనా? అలా మార్చేసుకోవచ్చు మీరక్కడ. స్క్రీన్‌షాట్ ఏదైతే మార్చేసి పెట్టుకోండి మీరు. ఓకేనా? చేసుకోండి. ఎడ్ చేసుకోండి ఇక్కడ. $1495.87 ఇక్కడ టుడే ఇన్ 24 అవర్స్ ఆర్ ఇన్ 1 డే. వితిన్ 24 అవర్స్ ఆర్ ఇన్ 1 డే అలా. ఓకేనా? కాపీ ది ఎగ్జిట్ సిస్టమ్ బిలో అని చెప్పేసి ఇస్తాం. ఇక్కడ ఏదైతే బటన్ ఉందో దీన్ని కాల్ టు యాక్షన్ బటన్ అంటాం. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు మీ యొక్క అఫిలియేట్ లింక్ మీకు ఏదైతే అప్రూవల్ వస్తది, ఏదైతే ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క లింక్ అనేది ఇక్కడ మనం ప్లేస్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ కూడా 2 యువర్ సక్సెస్ ఉంది. మీ నేమ్, మీ బ్రాండ్ నేమ్ మీ ఇష్టం. ఓకేనా? మార్చేసుకోండి అన్నమాట. సేవ్ వర్క్‌పై క్లిక్ చేయండి. సేవ్ చేసుకోవాలి. ఓకేనా? అట్ ద సేమ్ టైమ్ మీరేం చేస్తారంటే ల్యాండింగ్ పేజ్ ఇక్కడ పబ్లిష్ చేసేసుకోండి. స్టేటస్ అండ్ విజిబిలిటీ పబ్లిష్. యెస్ పబ్లిష్. ఓకే. సో, పబ్లిష్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఏం చేస్తారంటే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేయాలంటే అగైన్ మీరు వర్డ్‌ప్రెస్‌లోకి వెళ్ళండి. వర్డ్‌ప్రెస్‌లోకెళ్ళాక ఓకే. థాంక్ యూ పేజ్ లింక్ ఓపెన్ చేయండి. వ్యూపై క్లిక్ చేస్తే లింక్ ఓపెన్ అవుతుంది థాంక్ యూ పేజ్‌ది. ఇది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పేజ్ ఆల్రెడీ వచ్చిందా మనం ఇక్కడ వ్యూ ఉంది కదా! వ్యూపై న్యూ ట్యాబ్‌లో ఓపెన్ చేయండి. వ్యూపై క్లిక్ చేసి న్యూ ట్యాబ్‌లో లింక్ ఓపెన్ చేయండి. ఓకే. థాంక్ యూ పేజ్ 2 అని వచ్చింది చూసారా? సో, ఆల్రెడీ థాంక్ యూ పేజ్ ఉంది కాబట్టి ఓకే. కాపీ చేసుకోండి. కాపీ చేసేసుకోండి ఇది. ఇవి మార్చేసుకోండి మీరు. మీ లింక్ అన్ని చేంజ్ చేసుకోవాలి. ఓకే. తర్వాత కాపీ చేసేయండి. మీ నేమ్స్ అవన్నీ మార్చుకోండి. కాపీ చేసిన తర్వాత ఆప్షన్ పేజ్‌లోకి వెళ్ళండి. ఆల్రెడీ కస్టమైజ్ చేస్తున్నాం కదా! ఎడిట్ చేస్తున్నాం కదా! ఇక్కడ. ఓకే. ఈ బటన్‌పై క్లిక్ చేయండి. చేసాక ఇక్కడ చూడండి టార్గెట్ యూఆర్ఎల్ ఉంది కదా! అక్కడ అక్కడ పెట్టేసేయండి. థాంక్ యూ పేజ్ లింక్.
సేవ్ వర్క్. ఓకేనా? సేవ్ వర్క్ పై క్లిక్ చేశారా? చేశారు కదా! ఓకే. ఇప్పుడేం చేస్తామంటే కనెక్ట్ చేసాం. థాంక్ యూ పేజ్‌ని ఆప్షన్ పేజ్‌కి కనెక్ట్ చేసాం. సో, ఇప్పుడేంటంటే ఆహ్, గెట్ రెస్పాన్స్‌లోకి రండి ఒకసారి. గెట్ రెస్పాన్స్‌లోకొచ్చాక గెట్ రెస్పాన్స్ కోసం ఫస్ట్ బేసిక్‌గా చూసుకుంటేమో ఇక్కడ టూల్స్ ఉంటాయేమో కంప్లీట్‌గా. దీనిపై క్లిక్ చేయండి ఒకసారి. టూల్స్ పైన ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ మార్కెటింగ్, ఆటో రెస్పాండర్స్ వీటిలో మనకి ఎక్కువ ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ ఆటో రెస్పాండర్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇవి ఫాలో అవుతాం అనమాట. ఇవన్నీ కూడా అప్‌గ్రేడ్ చేసుకునే వాళ్ళకి ఈ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. మనకు ఉండదు. కాంటాక్ట్స్ ఓకేనా? ఈమెయిల్ మార్కెటింగ్. సో, ఇప్పుడేంటంటే కాంటాక్ట్స్ పై క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ డిఫాల్ట్‌గా మనకేంటంటే ఏదైతే క్రియేట్ చేసుకున్నామో అది లిస్ట్ ఉంటది. ఇక్కడ ఏఐ పైలట్. మీరు ఆఫర్ నేమ్‌తో క్రియేట్ చేసినట్లున్నారు. ఓకే. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకోండి. మళ్ళీ క్రియేట్ లిస్ట్ పై క్లిక్ చేయండి. లిస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. మీరు ఏది ఇవ్వాలంటే ఏదైనా బ్రాండ్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారా? లేదంటే ఓకే. పర్టిక్యులర్‌గా ఆఫర్ అని కాదు. ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఈమెయిల్ సీక్వెన్స్, ఫాలో అప్ సీక్వెన్స్ ఏదైతే ఉందో యూనివర్సల్ అనమాట. అంటే అది ఏ ఆఫర్ ఒకటే ఉంటుంది మీకు లైఫ్ టైమ్. ఓకేనా? జస్ట్ మీకేది మారుతుందంటే బ్రాడ్‌కాస్టింగ్ ఏదైతే మనం చేస్తామో, బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ఏదైతే చేస్తామో అది మాత్రం ఆఫర్ రిలేటెడ్‌గా ఉంటాయన్నమాట. ఓకేనా? మీకు అర్థమైందా? ఆఫర్ రిలేటెడ్‌గా ఓన్లీ బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ఏవైతే చేస్తాం మనం బ్రాడ్‌కాస్టింగ్ మెథడ్ ఉంది కదా! ఈమెయిల్ బ్రాడ్‌కాస్టింగ్. సో, దాంట్లో మనం ఏంటంటే అవి ఆఫర్ రిలేటెడ్‌గా తీసుకుంటాం. ఇది మాత్రం మీరు ఈమెయిల్ సీక్వెన్స్, ఫాలో అప్ సీక్వెన్స్ ఏదైతే క్రియేట్ చేస్తామో ఇది మీరు టెస్టింగ్ కోసం కావాలంటే కొన్ని రోజులు ఒక 1 మంత్, 2 మంత్స్ లేదంటే 3, 4 మంత్స్ తర్వాత కావాలంటే టెస్టింగ్ కోసం వేరే ఈమెయిల్స్ మీరు కావాలంటే మార్చుకోవచ్చు. మీ ఇష్టం అది. బట్ ఏంటంటే దీన్ని మీరు కంటిన్యూస్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇదే ఈమెయిల్ సీక్వెన్స్‌ని. ఎందుకంటే ఇక్కడ ఈమెయిల్ ఫాలో అప్ సీక్వెన్స్ ఏంటి మెయిన్‌గా ఏంటంటే ఫస్ట్ ఎవరైతే మనకి ఆప్ట్ ఇన్ బేస్ ద్వారా వాళ్ళ యొక్క ఈమెయిల్ సబ్మిట్ చేస్తారో సో, వాళ్ళకి వెళ్తాయన్నమాట ఇవి. ఇవి ఆటోమేటిక్‌గా వెళ్తూ ఉంటాయన్నమాట. మనం ఏం చేయకుండా ఆటోమేటిక్‌గా ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఒక 1 వీక్ గాని, 10 డేస్ గాని, 15 డేస్ గాని, 1 మంత్ గాని మనం ఆల్రెడీ రెడీమేడ్‌గా మనం క్రియేట్ చేసి పెట్టేస్తాం కాబట్టి ఆటోమేటిక్‌గా ఫాలో అప్ చేస్తూ ఉంటాయన్నమాట ఆడియన్స్‌కి. మళ్ళీ కొత్త వాళ్ళొస్తూ ఉంటారు. ఎవ్రీ డే మనం ప్రమోట్ చేస్తూ ఉంటాం. కొత్త వాళ్ళు రోజు ఎవరో ఒకళ్ళు సబ్మిట్ చేస్తూ ఉంటారు ఈమెయిల్స్. ఓకేనా? సో, వాళ్ళందరికీ డే 1 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటదన్నమాట. వెల్కమ్ ఈమెయిల్ డే 1, డే 2, డే 3 అలా వెళ్తూ ఉంటాయన్నమాట ఈమెయిల్స్. సో, ఇక్కడ ఏంటంటే ఏదైతే మనం 1 వీక్ గాని, 15 డేస్‌కో, 1 మంత్‌కో క్రియేట్ చేసుకున్నామో ఫాలో అప్ సీక్వెన్స్ అనేది అది యూనివర్సల్. అంటే అన్నిట్లికి ఒకటే ఉంటదన్నమాట. అంటే మనీ మేకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం నీచే అనేది మేక్ మనీ ఆన్‌లైన్ రిలేటెడ్ నీచే ఫిక్స్ అయ్యాం కాబట్టి, మేక్ మనీ ఆన్‌లైన్ రిలేటెడ్ ఈమెయిల్ సీక్వెన్స్, ఫాలో అప్ సీక్వెన్స్ క్రియేట్ చేసి పెట్టేస్తాం. దాన్ని ఈమెయిల్ క్యాంపెయిన్ అంటాం. ఆటోమేషన్ క్యాంపెయిన్ అది. దాంతో పాటుగా అవేంటంటే జనరల్ ఈమెయిల్స్ అన్నమాట. మనీ మేకింగ్ రిలేటెడ్ ఈమెయిల్స్. అవి అందరికి కామన్‌గా అందరికి సో, ఇక్కడ మీరేం చేస్తారంటే ఏదైతే ఈమెయిల్ సీక్వెన్స్ క్రియేట్ చేసారో వాటిలో ఆఫర్ లింక్ చేంజ్ చేసుకుంటారనమాట. ఒక 5 డేస్‌కి వెల్కమ్ ఈమెయిల్ అయితే ఫ్రీ గిఫ్ట్ అది ఉంటది లైఫ్ టైమ్. ఓకే. అది ఎక్స్‌పైర్ అయ్యేంత వరకు ఆ ఆఫర్ ఏదైతే ఉందో ఫ్రీగా ఇస్తారో అది ఎక్స్‌పైర్ అయ్యేంత వరకు ఉంటది లైఫ్ టైమ్. ఓకేనా? తర్వాత కావాలంటే మార్చుకుంటాం. బట్ డే 1, డే 2, డే 3 ఏవైతే ఉంటాయో నెక్స్ట్ ఈమెయిల్స్ అనేవి ఒక 10 డేసో, 1 వీకో ఒక 5-1 వీక్ మాక్సిమం మీరు ఎందుకంటే ప్రమోషనల్ మనం ఏదైతే ఆఫర్ అప్రూవల్ వచ్చిందో ఆ లింక్ ఇస్తాం కదా మనం జనరల్‌గా. ఓకే. ఒక 5 డేస్ టు 10 డేస్ 10 డేస్ కూడా అవసరం లేదు. 5 డేస్ టు 1 వీక్ ఓకేనా? సో, అయ్యాక మళ్ళీ వేరే అప్రూవల్ వస్తాయి కదా! కొత్త ఆఫరు. ఆ లింక్ తీసుకొచ్చి రీప్లేస్ చేసుకోవాలి మీరు. మీకు అర్థమైందా? ఆ! ఆ! 5 డేస్‌కి 1 వీక్ మాక్సిమం ప్రమోట్ చేస్తారు ఒక ఆఫర్‌ని. అంతకని చేయరు. మీకు సేల్స్ ఎక్కువ జనరేట్ అయ్యాయనుకోండి సేమ్ ఆఫర్ కంటిన్యూ చేస్తారు. సేల్స్ మీకు రిజల్ట్స్ వచ్చాయనుకోండి కంటిన్యూ చేస్తారు. తక్కువ సేల్స్ వస్తే స్విచ్ ఆన్ టు నెక్స్ట్ ఆఫర్ అన్నమాట. లేదంటే పూర్తిగా రాకపోతే వేరే ఆఫర్‌కి వెళ్తాం. ఓకేనా? అలా అలా మార్చుకుంటూ వెళ్తాం. ఇక్కడేంటంటే మీకొస్తాయి రాకపోవడం ఉండదు. బట్ ఎక్కువ ఈమెయిల్స్ కలెక్ట్ చేయాలి. ఓకేనా? ఎక్కువ ఈమెయిల్స్ కలెక్ట్ చేస్తే వస్తాయి సేల్స్. అయితే ఆహ్, అప్పుడేం చేస్తారంటే దాంతో పాటు మనం బ్రాడ్‌కాస్టింగ్ చేస్తాం. బ్రాడ్‌కాస్టింగ్‌లో కూడా ఆఫర్ రిలేటెడ్ తీసుకొని చేస్తాం. అండ్ బోనస్ స్ట్రాటజీని అప్లై చేస్తాం. అండ్ మెన్షన్ చేస్తాం. ఇన్ని బోనసెస్ ఇస్తామని చెప్పేసి. అది మీకు చెప్తానండి ఎలాగేంటి అనేది. ఓకే. ప్రాక్టికల్‌గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చెప్తాను మీకు డోంట్ వర్రీ. సో, ఈ విధంగా చేసుకోవాలి.
సో, మీకు డౌట్ వచ్చి ఉంటది. ఈ ఈమెయిల్ క్యాంపెయిన్ ఏదైతే క్రియేట్ చేస్తామో ఈమెయిల్ సీక్వెన్స్ ఫాలోఅప్ సీక్వెన్స్ లైఫ్ టైమ్ యూజ్ చేసుకోవచ్చా లేదనేది. లైఫ్ టైమ్ యూజ్ చేసుకోవచ్చు. బట్ 5-1 వీక్ తర్వాత వేరే ఆఫర్ లింక్‌ని రీప్లేస్ చేసుకుంటాం. కొత్త ఆఫర్ అది. మార్చుకుంటూ ఉండాలి అంతే. అవే మార్చుకుంటూ ఉండాలి. ఎవ్రీ 5 డేస్‌కి 1 వీక్‌కి ఒకసారి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడేం చేస్తామంటే లిస్ట్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. మీకు నచ్చింది. అప్పుడైతే మీరు ప్రతి ఆఫర్‌కి ఒక లిస్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటది. కామన్ నేమ్ ఏదైనా ఇచ్చేసేయండి. ఇప్పుడు మీకు నచ్చింది ఇవ్వండి. మీ ఇష్టం. దాంట్లో ఒకే ఈమెయిల్ ఏదైతే లిస్ట్ నేమ్ ఇచ్చామో అదే ఈమెయిల్ లిస్ట్‌లోకి మనం కంటిన్యూస్‌గా ఈమెయిల్ సీక్వెన్స్ మార్చంగా మనం. ఆఫర్ రిలేటెడ్‌గా సీక్వెన్స్ క్రియేట్ చేశారనుకోండి మీరన్నట్టుగా ఏదైనా ఒక ఆఫర్ తీసుకున్నారు. ఆఫర్ రిలేటెడ్‌గా మనం ప్రమోట్ చేస్తాము. ఆఫర్ ఓన్లీ ఆ పర్టిక్యులర్ ఆఫర్ వరకే మనం యూజ్ చేస్తాం లిస్ట్ అనుకుంటే ఆఫర్ రిలేటెడ్‌గా ఈమెయిల్ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు నేము. దాంట్లోనే ఆ ఆఫర్ రిలేటెడ్‌కి సంబంధించిన ఈమెయిల్ లిస్ట్ బిల్ అవుతాయి. ఓకే. హ్మ్. ఏముందిలేండి ఏదైనా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అది. ఆ ఆఫర్ నేమ్ ఇచ్చినా నష్టమేం లేదు. దాంట్లో మన ఇష్టం అది ఇంకా. హ్మ్. హ్మ్. అంతే. అందరూ దీనికే డైవర్ట్ చేస్తారు. ఒకే లిస్ట్‌లో ఉంటది. ఎప్పుడైనా వేరే నీచెకెళ్లారనుకోండి డిఫరెంట్ నీచె అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ ఆఫర్ ప్రమోట్ చేయాలనుకుంటున్నారనుకోండి. ఆ నీచ్ రిలేటెడ్‌గా లిస్ట్ నేమ్ అనేది క్రియేట్ చేసుకొని అంటే మీకు తెలియాలి కదా! ఇది వెయిట్ లాస్ అంటే ఇది హెల్త్ అండ్ ఫిట్‌నెస్ రిలేటెడ్ సంబంధించిన ఈమెయిల్ లిస్ట్. వాళ్ళకి ఈళ్ళకి సంబంధం ఉండదుగా. ఆ ఆడియన్స్ వేరే, ఈ ఆడియన్స్ వేరే. మన టార్గెటెడ్ ఆడియన్స్ మారిపోతారు కదా! అర్థమైందా? అందుకే వేరు వేరుగా ఈమెయిల్ లిస్ట్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మేక్ మనీ ఆన్‌లైన్ రిలేటెడ్ ఇప్పుడు దీంట్లో కూడా మనకి ఏముంటది? కొన్ని కొన్ని ఆఫర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ ఉంటాయి. అంటే మనీ మేకింగ్‌లోనే కొన్ని వీడియో మార్కెటింగ్ ఉంటది. కొన్ని కంటెంట్ మార్కెటింగ్ ఉంటది. ఓకేనా? బ్లాగింగ్ టైప్ ఉంటది. కొంతమందికి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఓకే. సో, అప్పుడు మీరు కావాలంటే మార్చుకోవచ్చు. అంటే వాటికి వేరే వేరేగా. ఓకేనా? ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ సంబంధించిన ఏదైనా ఒక ఆఫర్ ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రిలేటెడ్ ఆఫర్ అది. సాఫ్ట్‌వేర్ గాని ఏదైనా ఒక కోర్స్ అనుకుందాం. సో, ఆ రిలేటెడ్ ఆడియన్స్‌ని టార్గెట్ చేద్దాం అనుకుందాం. ఏదైనా యాడ్స్ ద్వారా. సో, వాటి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటది. దాని ద్వారా మేము మనీ ఎర్న్ చేస్తాం అని ఒక ఇంట్రెస్ట్ ఉంటది స్పెసిఫిక్‌గా. సో, వాళ్ళనే టార్గెట్ చేయాలనుకుంటే అప్పుడు మీరు కావాలంటే ఆ లిస్ట్ నేమ్‌తో క్రియేట్ చేసుకొని అప్పుడు ఆఫర్ రిలేటెడ్‌గా మీరు ఆహ్, ఆడియన్స్‌కి మనం టార్గెట్ చేస్తాం. మళ్ళీ అగైన్ అండ్ అగైన్ ఆ ఇన్‌స్టాగ్రామ్ రిలేటెడ్ ఆఫర్స్ ఏమైనా ఉంటే అప్పుడు అదే సేమ్ లిస్ట్‌కి మనం రీటార్గెట్ చేయొచ్చు. సీరియస్. ఆ! హ్మ్. 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 సో, ఈ విధంగా చేస్తాం. సో, అవంతా మనంత డెప్త్‌గా అవసరం లేదులెండి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా జనరల్‌గా ఒకే దీంట్లో ఓవరాల్‌గా ఏది చూసుకున్నా మేక్ మనీ ఆన్‌లైన్ రిలేటెడ్ కాబట్టి, అది ఏ టైప్ ఆఫ్ మార్కెటింగ్ గానీ, మనీ మేకింగ్ రిలేటెడ్ కాబట్టి, ఒక లిస్ట్ నేమ్‌లో చేసుకుంటే చాలు మనం. ఓకేనా? ఓకే. క్రియేట్ పై క్లిక్ చేయండి.